కాశీ హిందువుల పుణ్యక్షేత్రం. కాశీ యొక్క ప్రాముఖ్యత, కాశీలో మరణిస్తే జీవునికి ముక్తి కలుగుతుంది అనే ప్రగాఢమైన నమ్మకంతో, కలుగుతుంది నమ్మకము అని కాకుండా సాక్షాత్తు రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్రలో స్వయంగా ఆయన చెప్పున్నారు. కాశీలో శివుడు చనిపోయిన వారి చెవిలో తారక మంత్రాన్ని చెప్తుండగా నేను స్వయంగా చూశాను అని రామకృష్ణ పరమహంస ఆయన జీవిత చరిత్ర బుక్లో ఉంది. కాశీఖండంలో కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు శ్రీనాథ మహాకవి. కాశీలో మరణిస్తే ముక్తే. మరి ముక్తి ఎలా కలుగుతుందంటే, జీవుడు ఊపిరి అందక మరణావస్థలో ఉన్నప్పుడు చక్కటి సువాసనలు వెదజల్లుతూ గాజులు కాలి అందేల చప్పుడు వినిపిస్తుండగా పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి వచ్చి జీవుడి తలను తన ఒడిలో పెట్టుకొని తన పైట చెంగుతే గాలి వీచేసరికి జీవుడు స్వాంతన పొందుతాడు. దుండి గణపతి వచ్చి ఎగవూపిరి తీస్తున్న జీవుడికి తన చల్లని తొండంతో ముక్కు దగ్గర నిమురుతాడు. ఇహ దేహం విడిచిపెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయిన జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ తల్లి నిమిరేసరికి జీవుడు హాయిని పొందుతాడు. ప్రమద గణాలలో ఉత్తముడైన భృంగి జీవుడి నిదుటిపై ఇక భయపడవద్దని విభూది పెడతాడు. చక్కటి సువాసనలు వెదజల్లుతుండగా గణగణ గంట ధనులు వినిపిస్తుండగా సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే వచ్చి కూడా జీవుడి పక్కన చుట్టుపక్కల ముందుకు చాలా చిన్నగా జీవుడి కుడి చెవులో తారక మంత్రాన్ని ఉపదేశించగా చాలా హెవీ జీవుడు తారక మంత్రాన్ని పైనప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు మరణ సమయంలో తారక మంత్రాన్ని స్మరించినందున ఎక్కడెక్కడి నుంచో మరణ సమయంలో విశ్వనాథుడిని దర్శించుకోవడానికి తారక ప్రయాసైనందున జీవితంలో ఒక్కసారి కారణంగా ఆ జీవుడిని తనలో ఐక్యం చేసి వస్తూ ఉంటారు. అలా వాళ్ళందరినీ కూడా అందరూ ఆ తల్లి మరణించే సమయంలో మన కోసం గంగమ్మ భాగ్యం మంది. చక్కగా పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. మనం సదాశివ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దర్శనం ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ముక్తి కొరకు ఎంత చూసినా కానీ తనివి కాశీలోనే ఆనందం. ఆ విశ్వనాథుని, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, సదాశివ పార్వతీ పరమేశ్వరులు చాలా చాలా భక్తి ప్రపత్తులతోటి ప్రతి ఒక్కళ్ళు మైమరిచి ఆశీర్వాదంతో విశ్వనాథుని పొందాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాశీ చుట్టుపక్కల ఆఖరి సమయంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ దేవాలయాలు చాలా మంది వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిలో కాశీలో చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ముఖ్యమైన. మొదటిగా కాశీ దిగ్గానే దర్శనం చేసుకో అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. అలాగే వారాహి మాత, దుండి గణపతి, బిందు మాధవ టెంపుల్, అలాగే ఆలయం, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణాదేవి గుడి, మణిమేధావి టెంపుల్, కాళభైరవ గుడి, సాక్షి గణపతి, సంకటమోచన హనుమాన్, అనేకమైన బిందు మాధవుని గుడి, ప్రసిద్ధి చెందిన ఆలయాలు, మణికర్ణికా ఘాట్, వాటినన్నిటినీ తారకేశ్వర మహాదేవ్